प्रिय देशवासियों, नमस्कार। कल से शक्ति की उपासना का पर्व नवरात्रि का आरंभ हो रहा है। నా ప్రియమైన దేశవాసులందరికీ నమస్కారం. రేపటి నుంచి శక్తి స్వరూపమైన అమ్మవారిని పూజించే నవరాత్రి పండుగ ప్రారంభం కానుంది. మీ అందరికీ అనేక నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రుల మొదటి రోజు నుంచి దేశం ఆత్మనిర్భర భారతదేశం కోసం మరో ముఖ్యమైన పెద్ద అడుగు వేయబోతోంది. రేపు అంటే నవరాత్రుల మొదటి రోజు అంటే సెప్టెంబర్ 22వ తేదీ సూర్యోదయం అవుతూనే నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు అమలు చేయబడతాయి. రేపటి నుంచి జీఎస్టీ ఆదా ఉత్సవం మొదలవబోతోంది. ఈ జీఎస్టీ పొదుపు ఉత్సవం వల్ల మీ అందరికీ ఆదా పెరుగుతుంది. తద్వారా మీరు మీకు ఇష్టమైన వస్తువులు మరింత సులువుగా కొనుగోలు చేయగలుగుతారు. మన దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలు, నియో మధ్యతరగతి వారు, యువత, రైతులు, మహిళలు, వ్యాపారులు, దుకాణదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అందరికీ ఈ పొదుపు ఉత్సవం చాలా మేలు చేస్తుంది. అంటే ఈ పండుగల కాలంలో అందరి నోటికి తీపి అందుతోంది. ప్రతి కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఈ నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు పొదుపు ఉత్సవం సందర్భంలో దేశంలోని కోట్ల కొద్దీ కుటుంబాలకు నేను అనేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇది భారతదేశ అభివృద్ధి ప్రస్థానాన్ని వేగవంతం చేస్తుంది. వ్యాపారం ఇంకా సులభం అవుతుంది. పెట్టుబడి ఇంకా ఆకర్షణీయంగా మారుతుంది. ప్రతి రాష్ట్రం అభివృద్ధి మార్గంలో సమభాగస్వామిగా మారుతుంది. साथियों, जब साल 2017 में भारत ने जीएसटी रिफॉर्म की तरफ कदम बढ़ाया था, మిత్రులారా, 2017 సంవత్సరంలో భారతదేశం జీఎస్టీ సంస్కరణ వైపు అడుగు వేసినప్పుడు చరిత్రను మారుస్తూ కొత్త చరిత్రను సృష్టించటం ప్రారంభమైంది. దశాబ్దాల పాటు మన దేశపు ప్రజలు, మీరందరూ, దేశంలోని వ్యాపారులు వివిధ రకాల పన్నుల చిక్కుల్లో చిక్కుకుపోయి ఉన్నారు. ఆక్ట్రాయ్, ఎంట్రీ ట్యాక్స్, ఎక్సైజ్, వ్యాట్ పన్ను, సేవా పన్ను ఇలాంటివి రకరకాల డజన్ల కొద్దీ పన్నులు మన దేశంలో ఉండేవి. ఒక నగరం నుంచి మరో నగరానికి సరుకును పంపించాలంటే ఎన్నో చెక్పోస్టులు దాటి వెళ్ళాలి. ఎన్నో దరఖాస్తులు పూరించాలి. చాలా రకాల అవరోధాలు ఉండేవి. ప్రతి చోట ట్యాక్సులకు వివిధ రకాల నియమాలు ఉండేవి. నాకు గుర్తుంది, 2014లో మన దేశం నాకు ప్రధానమంత్రి పదవిని అప్పగించినప్పుడు ఒక విదేశీ పత్రికలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రచురించారు. ఒక కంపెనీ సమస్యల గురించి ఒక ఆసక్తికరమైన సంగతి కనిపించింది. ఆ కంపెనీ ఏమన్నదంటే, బెంగళూరు నుంచి 570 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాదుకు వస్తువులు పంపించటం కంటే ఆ వస్తువులను మొదట యూరోప్కి పంపించి తిరిగి హైదరాబాదుకి పంపటం సులభం అనిపించిందట. ఎందుకంటే అలా చేయటం వల్ల ట్యాక్స్, టోల్గేట్ల చిక్కులు ఉండవని చెప్పారు. ఇది అప్పటి పరిస్థితి అని ఉదాహరణకు చెబుతున్నాను. అప్పట్లో ఇలాంటి ఎన్నో లక్షల కంపెనీలు, లక్షల కోట్ల మంది ప్రజలకు వివిధ రకాల పన్నుల తాలూకా చిక్కుల వల్ల అనేక సమస్యలతో బాధపడేవారు. ఒక నగరం నుంచి మరొక నగరం వరకు వస్తువులు పంపించేలోపు ఎన్ని ఖర్చులు పెరిగేవో దాని భారం కూడా పేదలపై పడేది. మీ వంటి వినియోగదారుల నుంచి అవి వసూలు చేయబడేవి. साथियों, देश को इस स्थिति से निकालना बहुत जरूरी था. మిత్రులారా,
దేశాన్ని ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావటం చాలా అవసరం. అందుకే 2014లో మీరు మాకు అవకాశం ఇవ్వగానే మేము ప్రజా ప్రయోజనం కోసం, దేశ హితార్థం కోసం జీఎస్టీని ప్రాధాన్యతగా తీసుకున్నాం. ప్రతి భాగస్వామితోనూ చర్చించాం. ప్రతి రాష్ట్రం సందేహాలకు మేము సమాధానం చెప్పాం. ప్రతి ప్రశ్నకు మేము జవాబును గుర్తించాం. అన్ని రాష్ట్రాలను, అందరినీ కలుపుకుంటూ స్వాతంత్ర్య భారతదేశం తాలూకు అతి పెద్ద పన్ను సంస్కరణను సాధ్యం చేయగలిగాం. ఇది కేంద్ర రాష్ట్రాలు తీసుకున్న చర్యలతో దేశం డజన్ల కొద్దీ పన్నుల వలయము నుండి విముక్తి పొందింది. ఇప్పుడు యావత్ దేశానికి ఒకేలాంటి పన్ను సిద్ధమైంది. ఒకే దేశం, ఒకే పన్ను అనే కల నెరవేరింది. साथियों, रिफॉर्म एक अनवरत चलने वाली प्रक्रिया होती है. जब समय बदलता है, देश की जरूरत बदलती है. మిత్రులారా, సంస్కరణ అనేది నిరంతరం కొనసాగుతూ ఉండే ఒక ప్రక్రియ. కాలం మారడంతో, దేశ అవసరాలు మారడంతో నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలు కూడా అంతే అవసరమవుతాయి. అందువల్ల దేశ వర్తమాన అవసరాలకు, భవిష్యత్తులో సామాన్య ప్రజల కలలకు అనుగుణంగా కొత్త జీఎస్టీ సంస్కరణలు అమలవుతున్నాయి. కొత్త రూపంలో ప్రధానంగా జీఎస్టీలో కేవలం 5% ఇంకా 18% అనే 2 పన్ను స్లాబ్లు మాత్రమే ఇప్పుడు ఉంటాయి. అంటే రోజువారీ పనులకు ఉపయోగపడే అత్యధిక వస్తువులను మరింత చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఆహార పదార్థాలు, మందులు, సబ్బులు, బ్రష్లు, పేస్ట్, ఆరోగ్య బీమా, జీవిత బీమా వంటి అనేకమైన వస్తువులు, ప్రాథమిక సేవలు అన్నింటికీ ట్యాక్స్ లేకుండా అయ్యింది. లేదా 5% పన్ను మాత్రమే ఇప్పుడు కట్టాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఏ వస్తువులకైతే 12% పన్ను కట్టాల్సి వచ్చేదో వాటిల్లో ఇప్పుడు 99% అంటే దాదాపు 100% వరకు వస్తువులు ఇప్పుడు 5% స్లాబ్లోకి వచ్చాయి. साथियों, पिछले 11 साल में देश में 25 करोड़ लोगों ने गरीबी को हराया है. మిత్రులారా, గత 11 సంవత్సరాల్లో దేశంలో 25 కోట్ల మంది పేదలు పేదరికాన్ని అధిగమించారు, పేదరికాన్ని ఓడించారు. పేదరికంలోంచి బయటపడిన 25 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు నియో మిడిల్ క్లాస్ రూపంలో దేశంలో కీలక పాత్ర పోషిస్తున్న పెద్ద సమూహంగా మారారు. ఈ నియో మిడిల్ క్లాస్కు ప్రత్యేకమైన ఆశయాలు, కలలు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రభుత్వం 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేకుండా చేసి మిడిల్ క్లాస్కు గొప్ప మేలు చేసింది. 12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను పరిధి నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు మధ్యతరగతి జీవితాలలో ఎంతో పెద్ద మార్పు వస్తుంది. ఎంతో సులభమైన, సౌకర్యంగా జీవితం మారుతుంది. ఇప్పుడు పేదల వంతు, నియో మిడిల్ క్లాస్ వంతు. ఇప్పుడు పేదలకు, మధ్యతరగతి వారికి, నియో మిడిల్ క్లాస్ వారికి ఒక రకంగా ఇది డబుల్ బొనాంజా లభిస్తోంది. జీఎస్టీ తగ్గటం వల్ల ఇప్పుడు దేశంలోని ప్రజలకు, ప్రతి కుటుంబానికి తమ కలలను సాకారం చేసుకోవటం మరింత సులభం అవుతుంది. ఇంటి నిర్మాణం, ఫ్రిడ్జ్, టీవీ కొనాలన్నా, స్కూటర్, బైక్, కారు కొనాలన్నా వీటన్నింటిపైన ఇప్పుడు తక్కువ ఖర్చు అవుతుంది. ఎక్కువ శాతం హోటళ్లలో కూడా జీఎస్టీని తగ్గించేయటం వల్ల మీరు ప్రయాణాలు తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. वैसे साथियों, मुझे इस बात की खुशी है. మిత్రులారా,
నాకు ఆనందం కలిగించే విషయం ఏమిటంటే దుకాణదారులలో కూడా ఈ జీఎస్టీ సంస్కరణలపై అత్యంత ఉత్సాహం కనిపిస్తోంది. వారు జీఎస్టీ తగ్గింపు విషయాన్ని వినియోగదారుల వరకు చేరుస్తున్నారు. చాలా చోట్ల దుకాణాల్లో ఇదివరకటి జీఎస్టీ, ఇప్పటి జీఎస్టీ అంటూ బోర్డులు పెడుతున్నారు. మిత్రులారా, साथियों, हम नागरिक देवो भवः మిత్రులారా, మనం నాగరిక్ దేవోభవ అంటాం. మనం నాగరిక్ దేవోభవ అనే మంత్రంతో ముందుకు నడుస్తున్నాము. నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలలో దీని ప్రభావం సులభంగానే కనిపిస్తుంది. ఒకవేళ మనం ఆదాయపు పన్నులో తగ్గింపుని ఇంకా జీఎస్టీలో తగ్గింపుని కలిపితే ఒక్క ఏడాదిలో దేశ ప్రజలకు ఏకంగా 2.5 లక్షల కోట్లకు మించిన ఆదా జరుగుతుంది. అందుకే నేను అంటున్నాను, ఇది పొదుపు ఉత్సవమని. साथियों, विकसित भारत के लक्ष्य तक पहुंचने के लिए మిత్రులారా, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలంటే మనం స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాల్సిందే. అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్యాన్ని చేరాలంటే మనం స్వావలంబ దేశం దిశగా నడవాలి. భారతదేశాన్ని స్వయం సమృద్ధి దేశంగా మార్చే అతిపెద్ద బాధ్యత మన ఎంఎస్ఎంఈలు అంటే మన చిన్న, మధ్య, కుటీర పరిశ్రమలపై కూడా ఉంది. దేశంలో అవసరమైన వాటిని మన దేశంలోనే తయారు చేయాలి. साथियों, जीएसटी की दरें कम होने से మిత్రులారా, జీఎస్టీ తగ్గటం వల్ల, నిబంధనలు సులభం కావటం వల్ల మన ఎంఎస్ఎంఈలకు, చిన్న పరిశ్రమలకు, కుటీర పరిశ్రమలకు ఎక్కువ లాభం కలుగుతుంది. వారి అమ్మకాలు పెరుగుతాయి. తక్కువ పన్ను కట్టాల్సి వస్తుంది. అంటే వారికి కూడా రెట్టింపు లాభం కలుగుతుంది. ఇవాళ ఎంఎస్ఎంఈలు, లఘు పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమల వారి నుంచి ఎన్నో అంచనాలు ఉన్నాయి. భారతదేశం సమృద్ధి శిఖరంపై ఉన్నప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్య ఆధారంగా మన ఎంఎస్ఎంఈలే ఉన్నాయి. మన లఘు పరిశ్రమలు, మన కుటీర పరిశ్రమల వారే. భారతదేశం ఉత్పత్తులు, భారతదేశంలో తయారైన వస్తువుల నాణ్యత ఎంతో మెరుగ్గా ఉండేది. ఆ గౌరవాన్ని మనం తిరిగి సంపాదించుకోవాలి. మన లఘు పరిశ్రమల వారు తయారు చేసిన వస్తువులు ప్రపంచంలోని ప్రతి పరీక్షలోనూ ఉత్తమంగా, అత్యుత్తమంగా ఉండాలి. మన దేశంలో తయారైన ఏ వస్తువైనా ఎంతో ఉన్నతంగా, ఎంతో గొప్పగా ఉంటూ అన్ని పరిమితులను అధిగమించాలి. మనం ఉత్పత్తుల నాణ్యతను పెంచే దిశగా పనిచేస్తూ ప్రపంచంలో భారతదేశం గుర్తింపును పెంచాలి. భారతదేశ గౌరవాన్ని పెంచాలి. साथियों, देश की स्वतंत्रता को जैसे स्वदेशी के मंत्र से ताकत मिली, మిత్రులారా, దేశ స్వాతంత్రానికి స్వదేశీ మంత్రంతో బలం దొరికినట్లుగా దేశ సమృద్ధికి కూడా స్వదేశీ మంత్రంతోనే శక్తి లభిస్తుంది. నేడు తెలిసి తెలియక మన రోజువారీ జీవితంలో ఎన్నో విదేశీ వస్తువులు కలిసిపోయాయి. మనకు అసలు తెలియనే తెలియదు. మన జేబులో ఉన్న దువ్వెన మన దేశంలో తయారైందా, విదేశీ వస్తువా అన్నది మనకు తెలియనే తెలియదు. మనం వీటి నుంచి ముక్తిని పొందాలి. ఇప్పుడు కేవలం మేడ్ ఇన్ ఇండియా వస్తువులనే కొనుగోలు చేయండి.
వాటిలో మన దేశ యువత కష్టం దాగి ఉండాలి. మన దేశం ఆడబిడ్డల, మగపిల్లల శ్రమ అందులో ఉండాలి. మనం ప్రతి ఇంటిని స్వదేశీ వస్తువులకు ప్రతీకలుగా మార్చాలి. ప్రతి దుకాణాన్ని స్వదేశీ వస్తువులతో నింపాలి. ఇది స్వదేశీ వస్తువు అని గర్వంతో చెప్పండి. నేను స్వదేశీ వస్తువులనే కొంటాను అని గర్వంతో చెప్పండి. నేను స్వదేశీ వస్తువులను అమ్ముతున్నాను అని చెప్పటం ప్రతి భారతీయుడికి గుర్తింపుగా మారాలి. ఇది జరిగినప్పుడు భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ కోరుతున్నాను. ఈ ఆత్మనిర్భర భారత ఉద్యమంతో, స్వదేశీ ఉద్యమంతో కలిసి మీరంతా ఉత్పాదనలు పెంచాలి. పూర్తి శక్తితో, పూర్తి ఉత్సాహంతో కలిసి ఉత్పాదనలు, పెట్టుబడి వాతావరణాన్ని సృష్టించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో కలిసి పనిచేసినప్పుడు ఆత్మనిర్భర భారతదేశ కలను నెరవేర్చుకోవచ్చు. దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఇదే భావంతో నేను మరొకసారి ఈ పొదుపు ఉత్సవం సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు అందిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మరోసారి అందరికీ నవరాత్రి జిఎస్టి పొదుపు ఉత్సవం తాలూకు అనేకానేక శుభాకాంక్షలు, అనేకానేక ధన్యవాదాలు.